హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి బ్లాగ్స్. ఈరోజు మటన్ కీమాతో సింపుల్గా టేస్టీగా మటన్ కీమా కర్రీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా కీమాని తీసుకొని బాగా వాష్ చేసుకున్న తర్వాత దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఒక 10 minutes వరకు. బాయిల్ చేసిన కీమాని వాటర్తో సహా పక్కన ఉంచుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీన్ని ప్యాన్ తీసుకొని దీన్ని 2 tablespoon ఆయిల్ వేసుకుంటున్నాను. దీనిలో ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ సన్నగా చిన్నగా కట్ చేసుకుని ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ దీనిలో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీనిలో 1 tablespoon సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పటికి మనం మసాలా తయారు చేసుకుందాం. దీనిలో ఒక వెల్లుల్లిపాయ పెద్దది వేసుకొని 1 tablespoon గసగసాలు, 1 tablespoon జీలకర్ర, 4 ఎండుమిర్చి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉంటాయి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదా, ఈ మసాలా దీనిలో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. మసాలా మొత్తం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలాయే టేస్ట్ వస్తుంది కర్రీకి. కారం అది ఏమీ వేసుకోము, ఎండుమిర్చి వేసుకున్నాం కదా, కారం సరిపోతుంది. ఇప్పుడు దీనిలో 1/2 tablespoon పసుపు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అవ్వింది కదా, ఇప్పుడు దీనిలో మనం బాయిల్ చేసుకున్న కీమా ఉంది కదా, కీమా వాటర్తో సహా దీంట్లో వేసుకుంటున్నాను. మొత్తం కీమా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఒకసారి సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకొని, సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు చూసుకొని వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 minutes వరకు బాయిల్ చేద్దాం. ఒక 10 minutes తర్వాత మూత తీసి చూద్దాం. ఇలా కర్రీ దగ్గరికి అయిపోయి ఉంటుంది. ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2 minutes వరకు మూత పెట్టుకుందాం. 2 minutes తర్వాత మూత తీసి చూద్దాం. దగ్గరికి అయిపోయి ఉంటుంది కర్రీ. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా కీమా కర్రీ రెడీ అయిపోయింది. దీనిపైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వింగ్ చేసుకోవడమే. ఇంతేనండి, కీమా కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.